సర్వేలెన్స్ కెమెరా ఫుటేజ్‌లో డానా ఏం చూస్తుందంటే, ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి చాలా సేపటి నుంచి ఆ బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. 7 ఏఎంకి కొంతసేపు ముందు తనకొక ఫోన్ వస్తుంది. అది అవ్వగానే జేబు నుంచి సిల్వర్ బాల్ తీసి ఏదో ట్రాన్స్‌లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు ముందుకెళ్తుంది. లాంగ్డన్ తనని క్రాస్ చేయగానే హోటల్ వైపు పరిగెడతాడు కదా! అప్పుడు తిను సడన్‌గా డైరెక్షన్ చేంజ్ చేసి ఫాస్ట్‌గా నడుచుకుంటూ ముందుకెళ్ళి ఆ సిల్వర్ బాల్, టియారా రివర్‌లో పడేసి ఆ జాకెట్ తీసేసి రెడ్ కలర్ డ్రెస్‌లోకి వచ్చేస్తుంది. హెయిర్ కూడా ఓపెన్ చేసి ఫాస్ట్‌గా లేన్స్‌లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డానా సర్వేలెన్స్ కెమెరా ఫుటేజ్‌ని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో కెమెరా స్విచ్ చేసుకుంటూ తనని ట్రేస్ చేసుకుంటూ వెళ్తుంది. సడన్‌గా తనకు మళ్ళీ ఇంకొక కాల్ వస్తుంది. కాల్ రాగానే ఆ అమ్మాయి మళ్ళీ రివర్స్ డైరెక్షన్‌లో వాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాసేపు వాక్ చేసిన తర్వాత డానా తన స్క్రీన్‌లో లైవ్ అని చూస్తుంది. అంటే ఏంటి? ఇవాళ మార్నింగ్ 7 ఏఎం నుంచి ట్రేస్ చేసిన అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం అరౌండ్ 8 అయింది. కరెంట్ టైంకి వచ్చేసింది. ఇప్పుడు తను నడుస్తుంది వెనకాలకి. ఎక్కడికి నడుస్తుంది అంటే అలా అదే స్పీడ్‌లో చూస్తూ వెళ్తుంది. ఎందుకంటే అది లైవ్ కాబట్టి. తను రీచ్ అయ్యింది ఎక్కడికి అంటే 4 సీజన్స్ హోటల్. ఈ హోటల్లోనే లాంగ్డన్, క్యాథరిన్ స్టే చేశారు. తను ఆ హోటల్ లోపలికి ఎంటర్ అవ్వగానే యూఎస్ ఎంబసీ కార్ వచ్చి అక్కడ ఆగుతుంది. కార్ డోర్ ఓపెన్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చింది ఎవరు? హ్యారిస్. హ్యారిస్ని చూడగానే డానాకి ఫుల్ కోపం వస్తుంది. ఏంటి అంటే ఈ కొత్త అమ్మాయిని డేట్ చేయడం సరికాదు కదా, మళ్ళీ నన్నే తనని ట్రేస్ చేయడానికి వాడుకుంటున్నాడు అని చెప్పి ఫుల్గా కన్ఫర్మ్ అయిపోతుంది.